ఏ ముఖ్యమంత్రి వైఖరి ఎందుకు అట్లా ఉందంటారు? అంతే ఉంటది. పులి శాకాహారి అవుతుందా? పాలకుడు ఎవడున్నా అంతే. రేవంత్ రెడ్డి పులా? లేకపోతే ఏమన్నా పిల్ల? ఏమన్నా పిల్ల? ఆయన ఏమన్నా ఆయనే ప్రకటించుకున్నాడు కదా. ఏమని? నాకు అన్ని తెలుసు, నన్ను మించినోడు లేడు, నాకు ప్రజల గురించి తెలుసు, వాళ్ళ గురించి. దేంట్లో లేడు మించినోడు? ఎవరు? అన్నిట్లలో నన్ను మించినోడు ఎవరు లేడు అంటాడు. చూస్తలేము ఏమని మాట్లాడుతాడు. రోజు రోజు ఏమి మాట్లాడుతున్నాడు అసలు. మరి కేసీఆర్ ఏమో తాగి మాట్లాడి అనుకున్నాం కానీ మరి ఈయన తాగుతాడో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఆయన తాగేటప్పుడు అంటే దగ్గరున్నాం, చూసినాం, పక్కన పడినాం, మంచాల్లో పడినాం, అన్ని చేసినాం కాబట్టి తెలుసు. కాబట్టి ఆయన గురించి నేను కామెంట్ చేయగలుగుతా. మరి నేను ఎప్పుడు ఆయనతో కూర్చోలేదు, తినలేదు, తాగలేదు. కాబట్టి నేనంటే తాగను కానీ తాగేటప్పుడు కూడా చూడలే. కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. కానీ తాగుబోతాని కంటే, తిరుగుబోతాని కంటే, ఒక రౌడీ కంటే, ఒక గుండా కంటే అంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. నిరాహారదీక్షలు చేస్తే నేరమాట. ఏ నిరాహారదీక్షల ద్వారా అయితే భారతదేశాన్ని స్వతంత్రాన్ని సాధించుకున్నాం, బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టినాం, అహింసా మార్గం, గాంధీ పథకం, గాంధీ మా నాయకుడు అని చెప్పుకోబడినటువంటి, గాంధీ స్థాపించిన పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు నిరాహారదీక్షల్ని కూడా, అమరార నిరాహారదీక్షల్ని కూడా అపహాస్యం చేస్తావా? ఇదేనా నువ్వు ఇలా అమర నిరాహారదీక్షలు చేస్తున్న అపహాస్యం చేస్తాం అనుకుంటున్నావేమో. కానీ నీ పార్టీ స్థాపక కారకులైనటువంటి, ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి కారకుడైనటువంటి, చెప్పుకుంటున్నటువంటి, జయంతులు వర్ధంతులు చేసుకుంటున్నటువంటి గాంధీని అవమానపరిచినట్టు. ఆంధ్రప్రదేశ్ అవతరణ పొట్టి శ్రీరాములు 36 రోజులు అమర నిరాహారదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ కారకుడైందని చెప్పినావు. మరి అమర నిరాహారదీక్షల్ని మరొకవేళ నిరాహారదీక్షల్ని అపహాస్యం చేస్తే, ఓ రేవంత్ అన్న ధర్నా చౌక్ పోయి, ఇందిరా పార్క్ దగ్గర పోయి ఎందుకు ఉపన్యాసాలు దంచినావు? నిరాహారదీక్షలు చేసేటోళ్ళకి దండలు ఎందుకు వేసినావు? బోకెలంటే ఎలాగ దండలు ఎందుకు వేసినావు? బొట్లు ఎందుకు పెట్టినావు? జిందాబాదులు ఎందుకు కొట్టావు? వర్ధిల్లాలు ఎందుకు అన్నావు? అంటే నిరాహారదీక్షలు చేస్తే నీ దృష్టిలో తప్పే, ప్రశ్నించే తప్పే, నిరసన తెలిపితే తప్పే. వీధుల్లోకి వచ్చి ప్లే కార్డు పట్టుకొని మా హక్కులు కావాలి, మా సమస్యలు పరిష్కరించండి అని మాట్లాడితే తప్పే. అంటే నీకేంది? ఒక్క రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటేనే వాడు మంచోడా? నీ మోచి నీళ్ళు తాగి నీకు భజన చేస్తే మంచోడా? నిన్నెవడు ప్రశ్నించొద్దా? నీ దగ్గర ఎవరు వచ్చి మాట్లాడొద్దా? మీ అందరం మీ జీతగాలి అనుకుంటున్నావా? నీ పాలగాలి అనుకుంటున్నావా? నీ మోచేతి నీళ్ళు తాగటోడు అనుకుంటున్నావా? నువ్వు ఇచ్చే పదవుల ఆశతోటి నీ దగ్గర నీ పాదాలు మొక్కుకుంటూ నీ ఇండ్ల చుట్టూ తిరిగేటోళ్ళు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారు మీరు ప్రజలంటే? మీరే చెప్పిండ్రు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజున మేము ప్రజలకు సేవకులం అని చెప్పిండ్రు. ప్రజలకు సేవకులు అంటే అర్థం ఏంటిది? ఒక ముఖ్యమంత్రి విధి నిర్వహణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పని ఉన్నా లేకున్నా సెక్రటరీలో కూర్చోవాలి. నువ్వు ప్రజల జీతగాడివి, ప్రజలు ఏర్పాటు చేసుకున్న జీతగాడి నువ్వు. నీ కుర్చీ ఎక్కడుంది? నీ డ్యూటీ ఎక్కడుంది? నీ కార్యాలయం ఎక్కడుంది? మీరు తాగే నీటి బిందువులు కూడా మా చెమట చుక్కలు, గుర్తుపెట్టుకోండి. మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము కట్టే ట్యాక్సుల ద్వారా మీరు ఒక్కొక్క మెతుకు తింటున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు తిరిగే వాహనాలు, మీ అనుకొచ్చే జామర్లు, మీ అనుకొచ్చే 100 కొద్ది కార్లు, మీ అనుకొచ్చే ఫైర్ ఇంజన్లు, మీ అనుకొచ్చే అంబులెన్స్లు ఎవరు అనుకుంటున్నారు? మీ జాగిరి అనుకుంటారా? మీ కుటుంబం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా? మీ వంశం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా? మా కష్టార్జితం గుర్తుపెట్టుకో రేవంత్ అన్న. ఇవాళ మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి కాబట్టే మేము మీ గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే మాకు మీరెవరు, మేమెవరము, మీరెక్కడా, మేమెక్కడా, మాకేమవసరం? 18 గంటలు కష్టపడతా ఉంటుండే కదా సార్ చంద్రబాబు నాయుడు లాగా. ముందు 12 పడుతుండే, సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, 18 గంటలు కష్టపడతా ఉంటుండే. ఏం దోసుకోవడానికా, దాచుకోవడానికా, ఇటువంటి అరాచకాలు చేయడానికా? ఏం చేసిండు సార్ అరాచకాలు? ఇప్పుడు చూస్తలేమా? అర్ధరాత్రి వేళ మహిళల్ని, స్టూడెంట్స్ ని పోలీస్ స్టేషన్లు పెట్టడం అరాచకం కాదా? అది ప్రజాస్వామ్యమా? ప్రశ్నించే వాళ్ళని లైబ్రరీలో నిన్న రాత్రి లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే
ఆ? నిర్దాక్షిణ్యంగా వచ్చి మహిళలను చూడకుండా స్టూడెంట్స్ని, లేడీస్ని, గర్ల్స్ని, బాయ్స్ని తీసుకుపోయి వ్యాన్లో లెక్కించి ఏం తమాషా అనుకుంటారా మీరు? నిజంగా ఇంత తొందరగానే ఈ నిరసనలు, ఈ నిరుద్యోగుల నిరసనలు వచ్చినాయా సార్? దీని వెనకాల మళ్ళీ ప్రతిపక్ష బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, వేరే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటారా? అన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్తారు, బిడ్డ పిల్లల్ని కనడం కాదురా గొప్పతనం, పిల్లల్ని సాకి పోషించి పెద్దోళ్ళని చేయడం గొప్పతనం అని అంటారు. ఒకవేళ నీకు కన్న తర్వాత నీకు సాకడం చేత కాకపోతే, పోషించడం చేత కాకపోతే, సంరక్షణ చేయడం చేత కాకపోతే, వాళ్ళు ఎక్కడైనా పోయి అడక తినడానికన్నా అనుమతి ఏమంటారు? దీనికి అంబేద్కర్లు, గాంధీలు, లెనిన్లు, మార్క్సులు, పూలేలు ఎవరు అవసరం లేదు. సామాన్య రైతులు చెప్పే ముచ్చటిది. అయితేనేమో మనమన్నా పెట్టాలి, లేకపోతే వాళ్ళు బతకడానికి ఎక్కడైనా పోయి అడక తినైనా బతకమని చెప్పాలి. అది ధర్మం, అది న్యాయం. నేను పెట్టా ఇంకో దగ్గరికి పోనీయా అంటే ఏందన్నట్టు? ఇదేనా న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? వన్ వే రూలింగ్ ఏమో సార్? వన్ వే రూలింగ్ ఏమో. ఏం వన్ వే రూలింగ్ ఇదేమన్నా రూలింగ్ అంటారా దీన్ని? మీరేమనుకున్నారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటది అనుకున్నారు పరిపాలన? అన్నా నాకైతే చాలా స్పష్టత ఉంది. నేను ఇప్పుడు కాదు, ఎన్నికల కంటే 6 నెలల ముందే రేవంత్ రెడ్డి గారి ఎంపీ కార్యాలయం ఏదైతే పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో రేవంత్ రెడ్డి, ఇదే వేం నరేందర్ రెడ్డి, ఇదే ఆయన కామారెడ్డి, ఆయన ఇప్పుడు ఏదో చైర్మన్ అయింది కదా, ఆయన కానీ, బలరాం నాయక్ కానీ, ఎంపీ ఇప్పుడు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు వీళ్ళ అందరి సమక్షంలో చాలా స్పష్టంగా చెప్పిన, రేవంత్ అన్న మీరు కనుక మీ పద్ధతులు మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే, మీ ప్రవర్తన మార్చుకోకపోతే, నా దృష్టిలో అయితే మీరు కేసీఆర్కి కుడి భుజమో ఎడమ భుజమో అవుతారు, అన్నో తమ్ముడు అవుతాడని నేను స్పష్టంగా ఇలా కొత్తగా చెప్పింది కాదు. నేనేదో కావాలంటే మీరు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పోయి అడగండి మీరు. అరే నాలాంటి వాడికి నాకేమి భయం? నాలాంటి వాడికి ఏం భయం? నేనేమన్నా పదవులు ఆశించటోళ్ళా? లేకపోతే వాళ్ళు వేసే మోచేతి నీళ్ళకి ఆశపడి వాళ్ళంటే తిరిగేటోన్నా? నేను ఎన్నడో నాకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, పదవులు ఇస్తా అంటేనే మా గొంతున ఆయన మా తెలంగాణని బాగు చేసుకుంటే చాలు, మా అమరవీరుల ఆశయాలు సాధిస్తే చాలు, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్తే చాలు, నువ్వు చిన్న కోరికతోటి బతుకుతున్న నాలాంటి వాడికి ఏం భయం? నాలాంటి వాడికి ఏముంటుంది ఆడ? నాలాగా లక్షల మంది ఉన్నారు, ఏం భయం ఉంటుంది? ఏం ఆందోళన ఉంటుంది? కాకపోతే ఎక్కువ ఏం చేస్తారు? కేసులు పెడతారు. అంత కాకపోతే బెయిల్ రాకుండా చేస్తారు. అంత కాకపోతే కఠినమైన కారాగార వాసనలో పడేస్తారు. అంత కాకపోతే ఇంకేదన్నా శిక్షలు వేయిస్తారు. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారా? ఇంకా ఎక్కువ ఏమైనా చేస్తే రౌడీలని, గుండాలను పెట్టి చంపిస్తారు. ఇంతేనా? ఇదేగా చేయగలిగేది? ఇంతకంటే ఎక్కువ చేస్తారా? ఇది వాళ్ళు చేయాలన్నా? ముఖ్యమంత్రిగా ఉండే చేయాలన్నా? ఎవడేం చేస్తాడు? వీధిలో ఉన్న రౌడీలు కూడా ఆ పని చేస్తారు. వాడు అనుకున్నట్టు ఎవడైనా వినకపోతే వాడిని చంపుతారేరా? నువ్వు చేసేదే ఉంది.